కాలజ్ఞానం చెప్పినటువంటి బ్రహ్మం గారికి సంబంధించి అపారమైనటువంటి భక్తులున్నారు. ఇప్పటికి కూడా బ్రహ్మం గారి చరిత్ర సినిమాని పదే పదే చూస్తారు. అంటే బ్రహ్మం గారి మీద ఈ దేశ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి, తెలుగు వాళ్ళకి ఎంత అభిమానం, ఎంత గౌరవం, ఎంత భక్తి ఉందో తెలుస్తుంది. ఆ బ్రహ్మం గారి మఠానికి సంబంధించినటువంటి నాయకత్వం ఎవరికి ఇవ్వాలి, ఆయన వారసులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి ఇవ్వాలన్నటువంటి వివాదం నడుస్తూనే ఉంది. ఈ నడకని, ఆ వివాదాల పరిష్కారం చుట్టూ తిప్పుతా దేవాదాయ శాఖ కావచ్చు, స్వామీజీలు కావచ్చు అటే సాగుతూ వచ్చారు. చివరికి ఆ ఆశ్రమ నిర్వహణ అస్తవ్యస్తమైపోయింది. దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ఉండేటటువంటి ఆ ఆశ్రమ నిర్వహణ ఎట్లయితే గుళ్ళకి సంబంధించి సత్రాలు, ధర్మసత్రాలు ఎట్లయితే దెబ్బతీశారో అట్లాగే తయారైంది. దాని ఇంపాక్ట్ ఇవాళ ఈ కుండపోత వర్షాలకి బ్రహ్మంగారు నివాసమే కూలిపోయింది. బ్రహ్మంగారు అప్పటిలో ఉన్నటువంటి నివాసమే కూలిపోయింది. బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి నివాసం ఇది కాస్త ఆవేదన కలిగించేటటువంటి అంశం. హిందువులకి, భక్తులకి, ప్రతి ఒక్కళ్ళకి, ఈవెన్ పురావస్తు అంశాలను పరిశోధించే వాళ్ళకి కూడా ఇది ఆవేదన కలిగించేటటువంటి అంశం. ఎందుకు ఇంతకాలం దాని నిర్వహణ అంత నిర్లక్ష్యంగా ఉన్నారు? కూలిపోయేటటువంటి దశలో ఎందుకు వచ్చింది? వర్షానికే కూలిపోవడం ఏంటి అన్నటువంటిది ఇప్పుడు చర్చ. బట్ అది పక్కన పెడితే ఒక సెంటిమెంటల్ ఆవేదన అయితే అందరిలో ఉంది. రమణ మీరు పక్క పండి, నువ్వు పక్కరా. నాగేశ్వర కొండలో ఇల్లు ఖాళీ చేశారు.